ఇవ్వలే? రైతులకు రుణమాఫీ చేయడానికి అంత ఆతుల సంతకాలు ఇవ్వట్లే? క్యాబినెట్ ఆమోదం లేకుండా రైతులకు రుణమాఫీ చేయొచ్చు కదా నువ్వు ఇవ్వాలనుకుంటే ఎందుకు ఇవ్వలే? ఫీజు రియంబర్స్మెంట్ రైతులకు అప్పుడు ఆమోదం కూడా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వలే? దానిలో అంత ఆతృత ఏంది అంటున్నా. అంత ఆతృత క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇవ్వడానికి ఆతృత ఏంది? ఎంత లాభాన్ని ఆర్జించి నీ స్వలాభాన్ని ఆర్జించి నువ్వు ఉత్సాహం చూపెట్టినావు? దానివల్ల టొపిక్స్ కేసు అని స్టార్ట్ చేశారు. దానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ కు మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళా ఢిల్లీ పోతాడు, ఢిల్లీ పంపిస్తాడు. ఎందుకంటే డ్రగ్స్ కేసుల కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలే. ఎందుకంటే ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్యపచ్చారు కేసీఆర్ కుటుంబం. ఒక నాయకుడు అనుకోని ఇచ్చేసి రాపా. నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది. ఫామ్ హౌస్ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనుకున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కేసీఆర్ కొడుకు దాని ఉంది అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మళ్ళీ ఏం చేసారు? పోయి 2 రోజులు టీవీలలో మొత్తం బ్రేకింగ్లు షేకింగ్లు మొత్తం 2 రోజులు టీవీలు మొత్తం అంటే ఏమైంది? లొట్ట పీస్ అయింది. అది లొట్ట పీసు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్ట పీసు బీఆర్ఎస్ పార్టీ మీద. అప్పుడేమైంది? మళ్ళా కేసీఆర్ వేసిండు, కేంద్ర నాయకత్వం పట్టిండు, మళ్ళా హేమప్ప చెప్పిండు, ఎవరిని కలిసిండు, మళ్ళా కొత్త లీడర్ పట్టిండు, మళ్ళా చెప్పిండు. అది పోయింది. ధరణి కేసు ఏమైంది? మళ్ళా ఇంకో లీడర్ పట్టిండు, మళ్ళా కప్పం అయిపోయిండు. ధరణి కేసు లోపలికి పోయింది. కాళేశ్వరం ఏమైంది? మళ్ళా పట్టిండు, మళ్ళా ఢిల్లీ పోయింది. కేసీఆర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ యొక్క దళకేసుడే కదా. ఇవి ఉన్న సుత్తిల బాంబు వేయండి ఫస్ట్. ఈ పిట్ట బాంబుకి ఒక ఫస్ట్ ఇదే వెళ్తలేదు, అదే వెళ్తుంది. ఈ బాంబులు వెళ్తాం. బాంబులు దీపావళి అయిపోయింది, దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది. ఇలా వైకుంఠ ఏకాదశి ఇది అయిపోతుంది. ఇక సంక్రాంతి వస్తున్నది, సంక్రాంతి అయిపోతుంది. ఇక ఇప్పుడు ఏదో ఒకటైతే దీని సంగతి చూస్తాం, గ్యారెంటీ చూస్తాం. ఒకటన్నా ఏం బాధపడం. నీ కుటుంబం యొక్క అవినీతి బయటపెట్టడమే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. తప్పకుండా